గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. అటామీ కంపెనీ ఇంట్రడక్షన్. నా పేరు వాసు అండి, డైమండ్ మాస్టర్, అట్లనే ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్, హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ని ఆపరేట్ చేస్తూ ఉన్నా. సో చాలామంది అటామీ కంపెనీ అంటే ఏంటి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. దాన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి. సో అంటే చాలామందికి తెలియనటువంటి విషయం అని కూడా అనుకోవచ్చు. బట్ మీరు ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ఉండొచ్చు, టీమ్ని డెవలప్ చేసి ఉండొచ్చు, మీకంటూ కమిషన్స్ వస్తూ ఉండొచ్చు. బట్ చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అని అంటే అటామీ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఎవరికి డిస్ట్రిబ్యూటర్ అని అంటే కోల్మార్ బిఎన్హెచ్ అనేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో అది ఎలా స్టార్ట్ అయింది అని అంటే కేరీ, సౌత్ కొరియా గవర్నమెంట్ కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దాని పార్ట్నర్షిప్ తోటి కోల్మార్ కొరియా తోటి సో ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అదే కోల్మార్ బిఎన్హెచ్. కోల్మార్ బిఎన్హెచ్లో ఏదైతే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో సో అక్కడి నుంచి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఏర్పడ్డటువంటి ఛానలే అటామిక్ కంపెనీ. సో వీళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక బ్రాడ్కాస్టింగ్ స్టేషన్గా, ఆన్లైన్ షాపింగ్ మాల్గా మన ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళు మనకి అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. సో దానికోసం వచ్చిందే మన కాంపన్సేషన్ ప్లాన్. సో అటామీ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్గా ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం, అంటే కోల్మార్ బిఎన్హెచ్లో ఏదైతే ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినటువంటి ఛానల్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ కోల్మార్ బిఎన్హెచ్ ఎవరు అని అంటే సన్ బయో టెక్నాలజీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి అనదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎవరి కోసం దీన్ని స్టార్ట్ చేశారు అని అంటే కేరీ వాళ్ళ కోసం, కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి ఫార్ములాస్ తోటి ప్రొడక్ట్ని తయారు చేయటం కోసం సో ఒక కంపెనీ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కోల్మార్ తోటి టైఅప్ అయ్యి కోల్మార్ బిఎన్హెచ్ అనేటువంటి అనదర్ కంపెనీని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కొరియాలో ఉంది. మొన్న అక్టోబర్లో వెళ్ళినప్పుడు దీన్ని విజిట్ చేస్తున్నాం మేము. సో అక్కడ ఆ ప్రోడక్ట్ ఏదైతే ఈ కేరీ రీసెర్చ్ చేసి కోల్మార్ బిఎన్హెచ్లో తయారు చేయిస్తూ ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఎలా అనుకున్నప్పుడు మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు వాళ్ళని కనెక్ట్ అవ్వడం, వాళ్ళకు ఒక ప్లాన్ ఇవ్వటం, సో దాని ద్వారా ప్రోడక్ట్ని మనలాంటి వాళ్ళందరికీ అందించడం ఇలా జరుగుతూ ఉంది. సో అయితే ఇది 2009లో స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా సేల్స్ అనేది పెరుగుతూనే ఉంది. ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ బాగుంది అని అంటే దాని యూజర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు. లైక్ మీరున్నటువంటి ఏరియాలో ఒక హోటల్ ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేశారు. ఆ హోటల్లో దొరికేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కస్టమర్స్ పెరగటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ గుడ్ విల్ తోటి ఇంకొన్ని ఏరియాస్లో బ్రాంచెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా 2009లో కంపెనీ కొరియాలో స్టార్ట్ చేసినప్పుడు అటామీ ద్వారా మెంబర్స్కి వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడం ద్వారా సాటిస్ఫై అయినటువంటి మెంబర్స్ ద్వారా ఇంకొంతమందికి వాళ్ళు షేర్ చేసుకోవడం ద్వారా కంపెనీ ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. సో కొరియాలో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు బ్రాంచెస్ పెట్టాలి అనుకున్నప్పుడు గ్లోబల్గా ఫస్ట్ బ్రాంచ్ యుఎస్ఏలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఛాలెంజ్గా తీసుకొని స్టార్ట్ చేశారు. సో యుఎస్ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో హై స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మనం కొరియాలో అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్, అబ్సల్యూట్ ప్రైస్ అని చెప్పేసి మనం ఇక్కడ సక్సెస్ అయ్యాం. నెక్స్ట్ బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సో అటువంటి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి యుఎస్ఏలో వాళ్ళు ఫస్ట్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
సో అట్లా వాళ్ళు బ్రాంచెస్ని స్టార్ట్ చేసి అక్కడ సక్సెస్ అయ్యి ఆ విధంగా మన ఇండియాకి 2020 నవంబర్ 11న 18th బ్రాంచ్గా ఇండియాలో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 27 బ్రాంచెస్లో అటామీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. 57 కంట్రీస్లో బిజినెస్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో 27 బ్రాంచెస్లో 57 కంట్రీస్ ఎలా అనంటే లాస్ట్ బ్రాంచ్ వచ్చేసి జర్మనీ. జర్మనీ యూరోప్లో ఉంది. యూరోప్లో ఉన్నటువంటి 30 కంట్రీస్కి కూడా అక్కడి నుంచి ప్రోడక్ట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ 30 కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో అలా బిజినెస్ అనేది ఎవ్రీ ఇయర్ ఆ బ్రాంచెస్ని పెంచుకుంటా ఉంది. అంటే ఒక్కొక్క కంట్రీకి ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు. అట్లనే యూజర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. సేమ్ టైం ప్రొడక్ట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడో కొరియాలో 2-3 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇవాళ చూస్తే టోటల్గా గ్లోబల్గా 556 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన ఇండియాలో 39 ప్రొడక్ట్స్ తోటి నవంబర్ 11th 2020లో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈరోజు మన షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే 90 ప్రొడక్ట్స్ మనకు కనపడతా ఉన్నాయి. సో అంటే ఇంకా మేబీ ఫ్యూచర్లో ఇంకొన్ని ప్రొడక్ట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్గా కూడా ఇప్పుడు ఉన్నటువంటి 556 ప్రొడక్ట్స్కి ఇంకా కొత్త ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతూనే ఉంది. రెగ్యులర్గా మీరు గ్లోబల్ సక్సెస్ సెమినార్లో కనుక చూస్తే రీసెంట్గా ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ అయిందో దాని గురించి లేదా అప్కమింగ్ ప్రోడక్ట్ గురించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ అటామీ అనేది కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీ. అంటే ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కంటిన్యూగా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఇంకొంతమందితో వాళ్ళు ఆటోమేటిక్గా షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే యూజర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతానే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం లైక్ ఇప్పుడు బిగినింగ్లో 39 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈరోజు చూస్తే నియర్లీ 90 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 39 ప్రొడక్ట్స్ యూజ్ చేసేటువంటి ఒక యూజర్గా ఉన్నటువంటి నేను ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నటువంటి 90 ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయగలిగేటువంటి పొజిషన్కి వచ్చున్నాం. సో నా ద్వారా ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. సో నేను ఏదైతే బెనిఫిట్స్ పొందానో నా ద్వారా ఇంకొంతమందిని నేను రిక్రూట్ చేయడం జరిగింది. కొంతమంది కస్టమర్స్ని ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. నాకు కూడా ఇన్కమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఇలా 2021 ఏప్రిల్లో స్టార్ట్ అయినటువంటి నేను ఒక్కరిని ఈరోజు చూస్తే నా టీము 1500 మంది ఉన్నారు. సో ఈ 1500 మంది కూడా ఈ 2.5 ఇయర్స్లో కొత్తగా కంపెనీకి రావటం జరిగింది. సో ఇలా యూజర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసేటువంటి క్యాపబిలిటీ పెరుగుతూ ఉంది. సో దాని ద్వారా ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతానే ఉన్నాయి. అయితే ఇనిషియల్ స్టేజ్లో చాలా కష్టపడ్డారు. గ్లోబల్ కంపెనీగా పేరు తెచ్చుకోవడానికి కష్టపడ్డారు. ఆ తర్వాత గ్రోత్ అనేది ఆటోమేటిక్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీ మంత్కి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతానే ఉంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. దానికి కొత్తగా యూజర్స్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. లేదా ఉన్న యూజర్సే ఇంకొంచెం ఎక్స్ట్రా పర్చేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వచ్చినటువంటి కొత్త ప్రోడక్ట్ వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, బ్రాంచెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, యూజర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. ఆటోమేటిక్గా ఇక్కడ బెనిఫిట్ పొందే వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవ్వటం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా బెనిఫిట్ పొందే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సో ఆ కారణంగానే అటామీలో లీడర్స్ అనేవాళ్ళు కొత్తగా తయారవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ సక్సెస్ఫుల్గా ఇప్పటికీ 14 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి కంపెనీ. సో ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్ చూస్తే ఈజీ యాక్సెస్. జస్ట్ ఇక్కడ ఆ ఏజ్ క్వాలిఫికేషన్ ఉండి నార్మల్ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ బిజినెస్లో స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నో ఎంట్రీ ఫీజ్. పర్టికులర్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఐడి తీసుకోవడానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరమే లేదు. అట్లానే మెయింటెనెన్స్ ఫీజు అంటే ఇప్పుడు వెబ్సైట్ యూజ్ చేసుకుంటున్నాము,
యాప్ యూస్ చేసుకుంటున్నాము, దీనికి కూడా లేదా ఎడ్యుకేషన్ తీసుకుంటా ఉన్నాము, దీనికి కూడా ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ పర్టికులర్గా థ్యాంక్స్ టు ఏ కాంపన్సేషన్ సీలింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనకి అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ కమిషన్ అనేది 5 crores మ్యాచింగ్ వరకు మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మీ టీం పెరగదా, మీ టీంలో పీవీలు పెరగవా అంటే డెఫినెట్గా పెరుగుతాయి. బట్ అక్కడ సీలింగ్ పెట్టున్నారు. ఎందుకు అనంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వటం కోసం. ఆ కారణంగానే అటామీలో కొత్త లీడర్స్ అనేవాళ్ళు తయారవుతున్నారు. బయట మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్లో ఇటువంటి సీలింగ్ అనేది లేదు. దాని కారణంగా ఏమవుతుంది అంటే ఎవరైతే లీడర్స్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే లీడర్స్గా ఉంటున్నారు. కొత్తగా లీడర్స్ అనేవాళ్ళు తయారు కావటం లేదు. ఎందుకనంటే అక్కడ సీలింగ్ లేదు. అట్లనే మాస్టర్షిప్ బోనస్లో మనకి 7 లెవెల్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత బిజినెస్ జరగదా అంటే డెఫినెట్గా జరుగుతుంది. బట్ అక్కడ కూడా సీలింగ్ పెట్టున్నారు. ఎందుకు అనంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వడం కోసం, కొత్త లీడర్స్ని తయారు చేయటం కోసం. బయట మార్కెట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాన్స్ 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీలో కూడా అటువంటి సీలింగ్ అనేది లేదు. ఆ కారణంగానే కొత్తగా అక్కడ ఎవరు కూడా లీడర్స్ అనేవాళ్ళు తయారు కావటం లేదు. ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. ఇనిషియల్గా అంటే కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ సస్టైన్ కావటం లేదు, నిలబడలేకపోతూ ఉన్నారు. అందువల్లనే చాలామంది కంపెనీస్ చేంజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఆ కంపెనీ కొన్ని రోజులు, ఇంకో కంపెనీ కొన్ని రోజులు, ఇంకో కంపెనీ కొన్ని రోజులు. సో ఎందుకు అనంటే అక్కడ ఆల్రెడీ ఎవరైతే బిగినింగ్ స్టేజ్లో లీడర్స్గా ఉన్నారో, ముందున్నారో వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి బెనిఫిట్స్ తక్కువ. కొత్తగా వచ్చే వాళ్ళు లీడర్గా తయారవటానికి అవకాశం లేకుండా పోతుంది అక్కడ. ఎందుకనంటే అక్కడ సీలింగ్ లేదు. ఇక్కడ జనరల్ కమిషన్లో సీలింగ్ ఉంది, మాస్టర్షిప్ బోనస్ తీసుకోవడంలో సీలింగ్ ఉంది. సో ఆ కారణంగా ఏమవుతుందనంటే ఇంకొకరికి అవకాశం అనేది దక్కుతూ ఉంది. ఇంకొకరికి మనం స్వతహాగా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ పర్సనల్ పీవీ 24 lakhs పర్సనల్ పీవీ చేస్తే చాలు. ఆ తర్వాత మనం సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ కొనుక్కున్నా మన టీం నుంచి మనకి జనరల్ కమిషన్ వస్తుంది, మాస్టర్షిప్ బోనస్ వస్తుంది. బయట కంపెనీలో ఆ కండిషన్ లేదు. లైఫ్ లాంగ్ ప్రతి నెల వాళ్ళు పర్సనల్గా పీవీ అనేది కొంటూనే ఉండాలి. దెర్ ఈజ్ నో సీలింగ్. ఇక్కడ 24 lakhs సీలింగ్ అనేది ఉంది. ఆ తర్వాత ఎగ్జాంపుల్ నాది 2022 ఆగస్ట్లో నా 24 lakhs పీవీ అయిపోయింది. అప్పటి నుంచి నేను ప్రోడక్ట్ కొనట్లేదా, వాడట్లేదా అని అంటే ఎవ్రీ మంత్ మినిమం 25,000 to 30,000 రూపీస్ ప్రొడక్ట్స్ కొంటున్నాం, వాడుతున్నాం. ఎక్కడ కొంటున్నాం అని అంటే నా ఐడి మీద కొనుక్కొని నాకు ఉపయోగం లేదు, పైన ఉన్న వాళ్ళకు మాత్రమే అది యూజ్ అవుతుంది. సో నా బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అంటే నా టీంలో ఉన్నటువంటి నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడి మీద నేను ప్రోడక్ట్ కొనుక్కోవడం జరుగుతుంది, యూజ్ చేయడం జరుగుతూ ఉంది. దాని కారణంగా ఏమవుతుందనంటే నా ద్వారా వాళ్ళ పర్సనల్ పీవీ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళకి నాకు మధ్యలో ఉన్న వాళ్ళందరికీ గ్రూప్ పీవీ యాడ్ అవుతా ఉంది. సో నా పర్సనల్ పీవీలో సీలింగ్ ఉంది కాబట్టి నేను నా టీంలో ఉన్నటువంటి ఇంకొక మెంబర్ ఐడి మీద ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళకి హెల్ప్ అవుతా ఉంది. సో అందుకే ఇక్కడ పర్సనల్ పీవీలో సీలింగ్ ఉంది, జనరల్ కమిషన్లో సీలింగ్ ఉంది, మాస్టర్షిప్ బోనస్లో సీలింగ్ ఉంది. సో ఇక్కడ ఎక్కువ మంది లీడర్స్ తయారవటానికి అవకాశం ఉంది. బయట కంపెనీలో ఆ సీలింగ్ లేదు కాబట్టి ఎవ్రీ మంత్ వాళ్ళు ప్రోడక్ట్ పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కండిషను ఉంది. సో లైఫ్ లాంగ్ వాళ్ళు కొనాల్సినటువంటి అవసరం ఉంది, కండిషను ఉంది. దెన్ ఓన్లీ దే విల్ గెట్ ద బెనిఫిట్స్. సో అటువంటి ఒక బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఒక ప్లాన్ని మనకి ఇక్కడ యాంగిల్ పార్క్ గారు ఆయన అద్భుతమైనటువంటి ఆలోచనతోటి తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో పార్ట్నర్షిప్. సో వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో కేరీ సౌత్ కొరియా గవర్నమెంట్ R&D అయినటువంటి కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి పార్ట్నర్ కంపెనీగా ఉన్నారు.
హైయెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ని మనకి ఇక్కడ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ తోటి తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఎక్స్పర్ట్ సప్లయర్స్. సో మనకి ప్రోడక్టు ఎంత నీట్గా వస్తుంది, ఎంత త్వరగా వస్తుంది, ఎంత హై క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, దాని ప్యాకింగ్, షేప్, ఎవ్రీథింగ్, ప్రతి దానికి కూడా మనకి అవార్డ్స్ రావటం జరుగుతూ ఉంది. సో హై ప్యూరిఫికేషన్ టెక్నాలజీ, అందులో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ కావచ్చు, వాళ్ళు అక్కడ యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, సో ఇవన్నీ కూడా మనకి అబ్సల్యూట్ క్వాలిటీ ప్రోడక్ట్ని మనకు అందించడం జరుగుతూ ఉంది. సో కేరీ అట్లనే మన పార్ట్నర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ని మనం పొందగలుగుతా ఉన్నాం. బయట మార్కెట్లోకి వెళ్ళి చూస్తే రకరకాల ప్రొడక్ట్స్, మీరు టూత్పేస్ట్ కావాలని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే 20 to 30 వెరైటీ టూత్పేస్ట్లు ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అంటే ఓన్లీ ఓరల్ క్లీనింగ్, పొద్దున్నే బ్రష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ వస్తుందా అని అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా డెంటల్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతానే ఉన్నారు. పళ్ళు పుచ్చిపోతున్నాయి, చిగురు నుంచి రక్తం కారుతా ఉంది, నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది, పళ్ళు ఊడిపోతున్నాయి, పిప్పి పళ్ళు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళందరూ పేస్ట్ వాడట్లేదా, బ్రష్ వాడట్లేదా అని అంటే డెఫినెట్గా వాడుతున్నారు. ఇన్ని బ్రాండ్స్ ఉన్నా, ఎన్ని వెరైటీస్ ఉన్నా అవి వాళ్ళకి పని చేయటం లేదు. అటామీలో ఒక్కటే టూత్పేస్ట్, ఎంటైర్ 27 బ్రాంచెస్లో 57 కంట్రీస్లో ఒకటే టూత్పేస్ట్. యాంగిల్ పార్క్ గారు యూజ్ చేసిన అదే టూత్పేస్టు, ఇంపీరియల్ మాస్టర్స్ యూజ్ చేసిన అదే టూత్పేస్టు, మనం యూజ్ చేసిన అదే టూత్పేస్టు, మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ యూజ్ చేసిన అదే టూత్పేస్టు, రేపు ఇంకెవరన్నా కొత్తగా కన్జ్యూమర్స్ వచ్చినా వాళ్ళు యూజ్ చేసిన అదే టూత్పేస్ట్. సేమ్ క్వాలిటీ, ఒకటే టూత్పేస్టు అన్ని కంట్రీస్లో. సో అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పటికే చాలామంది మన యూజర్స్ అందరూ బెనిఫిట్ పొందే ఉన్నారు. ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసు. ఫ్యాన్స్ ఉన్నారు, లవ్వర్స్ ఉన్నారు ప్రతి ప్రోడక్ట్కి. సో అటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వీళ్ళకి సప్లై చేస్తున్నటువంటి పార్ట్నర్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమిట్మెంట్, వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి హై ప్యూరిఫికేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇవి మనకి అటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ని తెచ్చిపెడతా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ రేటు ఉన్నటువంటి టూత్పేస్టు లేదా ప్రోడక్ట్ బయట మార్కెట్లో ఉండొచ్చు. బట్ అది ఇచ్చేటువంటి బెనిఫిట్స్ చూసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా మీరు బయట మార్కెట్లో ఉన్నటువంటి దీనికంటే హై రేంజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ చూడండి, బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే తక్కువ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్. ఈవెన్ కాఫీ తాగితే వెయిట్ తగ్గటం ఏంటండి? కాఫీ తాగితే ఫ్రీగా మోషన్ అవ్వటం ఏంటి? ఇందాకలా మాట్లాడుతూ ఉన్నారు, గాలి బ్లాడర్ క్లియర్ అయిపోవటం ఏంటి? సో ఒక కాఫీ మనకి అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంది. బయట కాఫీ లేవా? కాఫీ షాప్స్ లేవా? కొన్ని కంట్రీస్లో చూస్తే కాఫీ షాప్సే స్ట్రీట్కి, మన కొరియా వెళ్ళినప్పుడు కూడా గమనించున్నాం, ప్రతి 10 మీటర్లకు ఒక కాఫీ షాప్ ఉంది. సో కాఫీ లవర్స్ ఉన్నారు ఎంటైర్ ద వరల్డ్. బట్ వాళ్ళ కాఫీ వల్ల ఏ బెనిఫిట్స్ వస్తున్నాయో మనకు తెలియదు. మన కాఫీ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రతి ప్రోడక్ట్ కూడా అటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ని వీళ్ళు హై టెక్నాలజీ తోటి, హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫుల్లీ సైన్స్ దాని బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. దాంట్లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో హెర్బల్గా హై ప్యూరిఫికేషన్ టెక్నాలజీలో వాటిని తయారు చేసి యూజ్ చేసి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ని మనకు తయారు చేసి ఇస్తూ ఉన్నారు. రియల్గా మేమైతే చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నందుకు, ప్రతి ప్రొడక్ట్. సో ఇందులో మనం చూసుకుంటే అబ్సల్యూట్ క్వాలిటీ, క్వాలిటీ పరంగా హైయెస్ట్ ఉంటుంది. సో ఈ ప్రైస్లో మీరు కంపేర్ చేస్తే మార్కెట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, ఇందాక మనం ఒక వీడియో చూస్తున్నాం, మిస్టర్ జో యంగ్ పార్క్ వాళ్ళ మిస్సెస్ యూజ్ చేసేటువంటి డీప్ క్లెంజర్ $110. $110 అంటే నియర్లీ 9,000 రూపాయలు.
రూ. 9,000 ఉన్నటువంటి డీప్ క్లెన్జర్ యూజ్ చేస్తూ ఉన్నారు బిఫోర్ అటామీ. అటామీలోకి వచ్చిన తర్వాత మన ఈవినింగ్ కేర్ సెట్లో ఉన్నటువంటి ఆ డీప్ క్లెన్జర్ ఏదైతే ఉందో అది యూజ్ చేసిన తర్వాత తను ఫిదా అయిపోయారు. ఎంత దాని కాస్ట్ అని అంటే $10. ఆమె యూజ్ చేసిన దాంట్లో 10వ వంతు ప్రైస్. సో క్వాలిటీ పరంగా బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే దానికంటే హై క్వాలిటీ, దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ దీని ద్వారా రావటం జరిగింది. సో నాట్ ఓన్లీ దట్ ప్రోడక్ట్, ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ పరంగా హై లెవెల్లో ఉంటుంది. మీరు ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ తోటి వీటిని కంపేర్ చేయండి. దయచేసి లోకల్గా దొరికేటువంటి బ్రాండ్స్ తోటి, లోకల్గా తయారవుతున్నటువంటి ప్రొడక్ట్స్ తోటి కంపారిజన్ చెయ్యొద్దు. ప్రీమియం క్వాలిటీ మార్కెట్లో మీకు కాఫీ ఏదన్నా దొరుకుతుంది అని అంటే ప్రీమియం క్వాలిటీ కాఫీ ఏదైతే ఉందో దాంతో మీరు కంపేర్ చేయండి. టూత్పేస్ట్ మార్కెట్లో ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ ఏదన్నా టూత్పేస్ట్ ఉంది అని అంటే దాంతో మీరు కంపేర్ చేయండి. ఫేస్ వాష్ మార్కెట్లో దొరికేటువంటి హై ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఫేస్ వాష్ ఉందో దాంతో మన ఫోమ్ క్లెన్జర్ మీరు కంపేర్ చేయండి. యూ కెన్ నాట్ కంపేర్. అటువంటి క్వాలిటీ అన్ని బెనిఫిట్స్ మన ప్రొడక్ట్స్ ద్వారా మనకు వస్తూ ఉన్నాయి. ప్రైస్ పరంగా చూసుకుంటే రియల్గా లో ప్రైస్. అటువంటి వాటితోటి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్. సో దయచేసి లోకల్గా ఉన్నటువంటి ఎక్కడ తయారు చేస్తున్నారో, ఎవరు తయారు చేస్తున్నారో, ఏ విధంగా తయారు చేస్తున్నారో, అందులో ఏం వాడుతున్నారో తెలియనటువంటి బ్రాండ్స్ తోటి, తెలియనటువంటి ప్రొడక్ట్స్ తోటి మన ప్రొడక్ట్స్ని మీరు దయచేసి కంపేర్ చేయొద్దు. అసలు డెమో చూపించడానికి కూడా అటువంటి ప్రొడక్ట్స్ని మీరు అసలు యూజ్ చేయొద్దు. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే, దీనికంటే ఎక్కువ ప్రైస్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే వాటితోటి మీరు కంపారిజన్ చేయండి, వాటితోటి మీరు డెమోస్ చేసి చూపించండి. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు. సో ఎంత క్వాలిటీ ఉంది, ఎటువంటి ప్రైస్లో ఇవి మనకు దొరుకుతా ఉన్నాయి అనేది. సో అట్లా ఇక్కడ క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తర్వాతే ప్రైస్. సో ఇందులో చూసుకుంటే నెంబర్ 1 ఎంటైర్ ద వరల్డ్ మనకి ఉన్నటువంటి ఈ 27 బ్రాంచెస్లో హైయెస్ట్ సేల్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఎమోహిమ్. ఇప్పటికే దాదాపు 20 కంట్రీస్లో అవైలబిలిటీలోకి వచ్చింది బేస్డ్ ఆన్ ఆ కంట్రీ రూల్స్ దాని ప్రకారం. సో గత 8 సంవత్సరాలుగా ఆ ప్లేస్నిది సొంతం చేసుకుంటా ఉంటుంది ఎమోహిమ్. సౌత్ కొరియా గవర్నమెంట్ రీసెర్చ్ చేసి డెవలప్ చేసి ఇచ్చినటువంటి ప్రోడక్ట్. అటామీ స్టార్ట్ అయింది 2009లో, ఎమోహిమ్ మార్కెట్లోకి వచ్చింది 2003లో. సో అంటే అటామీ కంటే ముందే ఈ ప్రోడక్ట్ ఉంది. ఇన్ ద బిగినింగ్ స్టేజ్ కేరీ వాళ్ళు దీంట్లో 30 ప్యాకెట్స్ని 50,000 రూపాయలకి సేల్ చేస్తున్నారు. సో అటామీలోకి వచ్చిన తర్వాత దాని యూజర్స్ పెరిగిన తర్వాత ఇప్పుడు 60 ప్యాకెట్స్ 15,000 రూపాయలకు మనకు వస్తూ ఉంది. సో యూజర్స్ పెరిగారు కాబట్టి ప్రైస్ తగ్గింది, క్వాంటిటీ పెరిగింది. అదేవిధంగా హైయెస్ట్ సేల్స్ ఉన్నటువంటి ప్రోడక్టు అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్. కాస్మెటిక్స్ ఎంటైర్ కాస్మెటిక్స్ సెక్టార్లోనే హైయెస్ట్ సేల్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్కి చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఎమోహిమ్ గురించి చూసుకుంటే వరల్డ్ వైడ్గా 21 పేటెంట్స్ ఉన్నాయి 7 కంట్రీస్లో. అవేమీ కొరియాలో వాళ్ళంతటా వాళ్ళుగా రిజిస్టర్ చేసుకున్నవి కాదు. 7 కంట్రీస్లో 21 పేటెంట్స్ ఉన్నాయి ఎమోహిమ్కి. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ పేటెంట్స్ ఉన్నాయి. సో అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ ఏదైతే ఉందో హైయెస్ట్ సేల్ ఉన్నటువంటి కాస్మెటిక్ ప్రోడక్ట్. ప్రెస్టీజియస్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి కాస్మెటిక్ ప్రోడక్ట్. సో 2017లోనే $100 మిలియన్ యాన్యువల్ సేల్స్ జరిగింది. సో కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్స్ అనేది మన ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇంకొక అదృష్టం ఏంటి అని అంటే జిఎస్జిఎస్, గ్లోబల్ సోర్సింగ్ గ్లోబల్ సేల్స్. ఎన్నో ప్రొడక్ట్స్ మనకి ఇండియాలో బిజినెస్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయింది. జస్ట్ 1.5 ఇయర్కే ఇండియా నుంచి ఒక జిఎస్జిఎస్ ప్రోడక్ట్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగింది కంపెనీ. సో మన స్పిర్లోనా. ఎందుకు అని అంటే ఇక్కడ ఏదైతే రా మెటీరియల్ దొరుకుతా ఉందో స్పిర్లోనా, అందులో
న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. మన వెదర్ దానికి సూటబుల్గా ఉంది కాబట్టి అందులో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ని మనం తీసుకోగలుగుతా ఉన్నాం. సో మనతో పాటు ఆ ప్రోడక్ట్ని ఎంటైర్ ద 27 బ్రాంచెస్, అక్కడ ఉన్నటువంటి మెంబర్స్, 57 కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ని పొందగలుగుతా ఉన్నారు. సేమ్ వే అదర్ కంట్రీస్లో ఏదైతే ప్రోడక్ట్ రా మెటీరియల్ విరివిగా దొరుకుతా ఉందో, దాని ద్వారా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయో, యాజ్ ఏ మెంబర్గా, అటామీ మెంబర్గా మనకి కూడా ఆ అదృష్టాన్ని కల్పించడం జరిగింది. సో దాన్నే ఇక్కడ జిఎస్ స్ట్రాటజీ అంటున్నారు, గ్లోబల్ సోర్సింగ్, గ్లోబల్ సేల్స్. లైక్ ఇప్పుడు మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పుకోవాలి అని అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు అనగానే మనకు గుర్తొచ్చేది మిర్చి. గుంటూరులో మిర్చి బాగా పండుతుంది, మంచి మిర్చి గుంటూరులో దొరుకుతాయి. హైదరాబాద్ అనగానే బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్, మంచి బిర్యానీ అంటే హైదరాబాద్లో తినొచ్చు. అట్లనే కామారెడ్డి, నిజామాబాద్ చూసుకుంటే పసుపు బాగా దొరుకుతుంది, అక్కడ పండేటువంటి పసుపులో వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా ఎక్కడైతే రా మెటీరియల్ విరివిగా దొరుకుతుందో, దాంట్లో వాల్యూస్ ఉన్నాయో, క్వాలిటీ ఉందో, అటువంటి దానితోటి ఒక ప్రోడక్ట్ని తయారు చేసి అటామీ మెంబర్స్ అందరికీ అందించడం జరుగుతూ ఉంది. సో దాన్ని ఇక్కడ జిఎస్ స్ట్రాటజీ అంటున్నాం. మనం యూజ్ చేస్తున్నటువంటి బ్లాక్ కాఫీ, ఆ కాఫీ బీన్స్ బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో బ్రెజిల్లో ఉన్నటువంటి కాఫీ బీన్స్ ఏవైతే ఉన్నాయో, అరేబికా కాఫీ బీన్స్, చేదు తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సో అట్లా దాన్ని మనం యూజ్ చేయగలుగుతా ఉన్నాం. అలానే పొమోగ్రానైట్ జెల్లీ, అంటాలియా నుంచి పొమోగ్రానైట్స్ని ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో దాని ద్వారా తయారు చేసినటువంటి పొమోగ్రానైట్ జెల్లీని మనం ఇక్కడ యూజ్ చేయగలుగుతా ఉన్నాం. అంటాలియాలో పండేటువంటి పొమోగ్రానైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్గా వాళ్ళు పండిస్తూ ఉన్నారు. అట్లనే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో దాని ద్వారా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని ఎంటైర్ ద 57 కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్ యూజ్ చేయగలుగుతా ఉన్నారు. సో అట్లా ఎక్కడైతే రా మెటీరియల్ విరివిగా, సోర్స్గా, వాల్యుబుల్గా ఉంటుందో దానితోటి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ అటామీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ స్ట్రాటజీలో మనకి ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. మోర్ దెన్ 100 ప్రొడక్ట్స్ జిఎస్ స్ట్రాటజీలో వరల్డ్ వైడ్గా అందుబాటులో ఉన్నాయి. సో దాన్ని ఇక్కడ గ్లోబల్ సోర్సింగ్, గ్లోబల్ సేల్స్ అంటున్నాం. అటువంటి ఒక ప్రోడక్ట్ని ఇండియా నుంచి స్పిర్లోనాని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రిమైనింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్కి కూడా అందించడం జరిగింది. అతి త్వరలో మొరింగా, మునగాకుతోటి ఇంకో ప్రోడక్ట్ని ఇక్కడ లాంచ్ చేయబోతా ఉన్నారు, సేమ్ జిఎస్ స్ట్రాటజీలో. అది కూడా మనకి స్పిర్లోనా ఏదైతే తక్కువ ప్రైస్కి వస్తూ ఉందో, అది కూడా అదే తక్కువ ప్రైస్లో మనకి రాబోతా ఉంది. సో అంటే దీని మీద ఇంకా వాళ్ళు చేస్ కొత్తగా కనిపెట్టడం అనేది జరుగుతూనే ఉంది. సో వాళ్ళు స్పిర్లోనా తర్వాత ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నటువంటి రా మెటీరియల్ని దేన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు ఇండియాలో అని అంటే మొరింగా. ఆ మొరింగా తోటి ఒక ప్రోడక్ట్ని మనకి తీసుకురాబోతా ఉన్నారు. సో అతి త్వరలో మనకు అది లాంచ్ అవబోతా ఉంది. సో ఓవర్సీస్గా బ్రాంచెస్ చూసుకుంటే ప్రజెంట్ 27 బ్రాంచెస్ ఉన్నాయి. 2023 వరకు కనుక చూసుకుంటే 27 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు అటామీ మొబైల్ యాప్ మీ మొబైల్లో కనుక ఇన్స్టాల్ చేసుకొని ఉంటే, మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కంట్రీస్ చెక్ చేస్తే 26 కంట్రీస్ నేమ్స్ అక్కడ ఉన్నాయి. ద 27th కంట్రీ ఈజ్ చైనా. చైనాకి సపరేట్గా వాళ్ళు సాఫ్ట్వేర్ సపరేట్ ఉంది కాబట్టి వాళ్ళు సపరేట్ యాప్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అటామీ చైనా అని చెప్పేసి ఉంటుంది, అది సపరేట్ యాప్. రిమైనింగ్ 26 కంట్రీస్కి 56 బ్రాంచెస్కి 56 కంట్రీస్కి 26 బ్రాంచెస్కి ఒకటే మొబైల్ యాప్. మీరు మొబైల్లో ఏ కంట్రీలో ఉందనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో కొంతమందికి ఇన్స్టాల్ చేసినప్పుడు యుఎస్ వస్తుంది, కొంతమంది కొరియా వస్తుంది. సో మనం ఇండియాకి చేంజ్ చేసుకుంటా ఉన్నాం. సో మీరు ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి మెంబర్స్కి దాన్ని మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. సో 27 బ్రాంచెస్ తోటి 57 కంట్రీస్లో 2023 వరకు కంపెనీ ఎక్స్పెన్షన్ జరిగింది. ఆల్మోస్ట్ 16 మిలియన్ మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు.
ఎవ్రీ మంత్ టర్మినేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ డేటా మెయింటైన్ చేయటం చాలా పెద్ద ప్రాబ్లం కంపెనీస్కి. సో అనవసరంగా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 1 year కనుక వాళ్ళు ప్రొడక్ట్ కొనలేదు అని అంటే వాళ్ళ డేటా సిస్టంలో నుంచి డిలీట్ చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏ పొజిషన్ అయినా ఉండనివ్వండి, వాళ్ళు ఇంపీరియల్ మాస్టర్ కానివ్వండి లేదా కొత్తగా రిజిస్టర్ చేసుకున్నటువంటి మెంబర్ అయినా కానివ్వండి, 1 yearలో ఒక ప్రోడక్ట్ కొనలేదు అని అంటే దే ఆర్ నాట్ ఇన్ యాక్టివ్, దే ఆర్ నాట్ యూజింగ్ ప్రోడక్ట్. సో వాళ్ళ ఐడిని టర్మినేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ డేటా అనేది డిలీట్ అయిపోతూ ఉంది. దానివల్ల చాలా వాళ్ళకి ప్రెజర్, అంటే ఆ డేటా మెయింటైన్ చేయటం, ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయటం, ఇదంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది మన దాంట్లో మాత్రమే ఉంది. చాలా కంపెనీస్ వన్స్ రిజిస్టర్ అయితే మా దాంట్లో ఇంతమంది మెంబర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. బట్ ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు? అందుకే అటామీ అనేది కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో అట్లా 27 బ్రాంచెస్లో 57 కంట్రీస్లో 16 మిలియన్ మెంబర్స్ తోటి కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది, యాక్టివ్గా ముందుకెళ్ళగలుగుతా ఉంది. అట్లనే ఎక్స్పోర్ట్స్, కొరియా నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 2019లోనే $100 మిలియన్ ఎక్స్పోర్ట్ టవర్ అవార్డు అనేది కంపెనీ గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత $200 మిలియన్ అవార్డు తీసుకుంది. రీసెంట్గా $300 మిలియన్ ఎక్స్పోర్ట్ టవర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అంటే సేల్స్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. దానికి రిలేటెడ్గా అక్కడ కండక్ట్ చేసేటువంటి ఆ కాంపిటీషన్లో ఆ ట్రేడ్ డే రోజు ఈ అవార్డు అనేది కంపెనీ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో గ్లోబల్ సక్సెస్ సిస్టమ్. సో మనం చూసుకుంటే ఇండియాలో ఇంతవరకు ఎవరు ఇంపీరియల్ మాస్టర్స్ కాలేదు. బట్ ఒక ఇంపీరియల్ మాస్టర్ నుంచి ఇండియాలో ఉంటూ మనం ఇక్కడ నేర్చుకోవడానికి ఈ సక్సెస్ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. ఇంపీరియల్ మాస్టర్ ఇప్పటికి ఇండియాకి 3 times వచ్చున్నారు. సో ఆయన ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అట్లానే క్రౌన్ మాస్టర్స్, రాయల్ మాస్టర్స్, స్టార్ మాస్టర్స్, వీళ్ళందరి ద్వారా మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇటువంటి సక్సెస్ సెమినార్స్ని, ఈ సక్సెస్ సిస్టమ్ని ఉపయోగించుకొని ఎంటైర్ 27 బ్రాంచెస్లో 57 కంట్రీస్లో మనం బిజినెస్ని పెంచుకోవడానికి, మన టీమ్స్ని ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనమే అక్కడ ఫిజికల్గా వెళ్ళి అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనకు తెలిసిన వాళ్ళు యూఎస్లో ఎవరన్నా ఉన్నారని అంటే అక్కడ సక్సెస్ సెమినార్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో దానికి వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు. 1 day సెమినార్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి వాళ్ళని అక్కడ మనం ప్రమోట్ చేయొచ్చు. మన టీంని అక్కడ పెంచుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా అతనికి నాలెడ్జ్ అనేది ఫ్రీగా ఇప్పించవచ్చు. జస్ట్ ఆ ఎడ్యుకేషన్ సెంటర్కి కనెక్ట్ చేసి ఆ ఏరియాస్లో మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఈ సక్సెస్ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. సో ఎంటైర్ ద వరల్డ్ ఇప్పటి వరకు చూసుకుంటే నియర్లీ 9,000 సెమినార్స్ కంపెనీ కండక్ట్ చేయడం జరిగింది. 9,000 సెమినార్స్. సో ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మన గుంటూరులో 1 day సెమినార్ జరిగింది మొన్న 6th. రేపు 21st హైదరాబాద్లో సెమినార్ జరుగుతూ ఉంది. సో ఇట్లా మనం ఈ సక్సెస్ సిస్టమ్ని ఉపయోగించుకొని మనం ఉన్న ప్లేస్లో ఉంటూనే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా గ్లోబల్గా మనం టీమ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. మన టీం మెంబర్స్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. వాళ్ళు యాక్టివ్గా బిజినెస్ చేసుకునేటట్లుగా వాళ్ళు డెవలప్ అవడానికి ఈ సిస్టమ్ని మనం ఉపయోగించుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. కల్చర్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్. సో ఎందుకు అటామీ ఇంత స్ట్రాంగ్గా, ఇంత అగ్రెసివ్గా ముందుకెళ్ళగలుగుతా ఉంది అని అంటే కేవలం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిలబడి కంపెనీని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అది వాళ్ళని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది, ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో అటువంటి ప్రిన్సిపల్ డ్రివెన్ కల్చర్ లీడ్స్ ద ఇండస్ట్రీ. మనం ఈ ఇండస్ట్రీలో ఇంత అగ్రెసివ్గా ఎలా అంత ముందుకు వచ్చాము, అంత టాప్ పొజిషన్కి రాగలిగామనంటే ఓన్లీ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్. ఒక హెల్దీ డైరెక్ట్ సేల్స్ కల్చర్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా కంపెనీస్ వాళ్ళు ఫౌండింగ్లో పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేశారు. దాని కారణంగా కొంతమంది లీడర్స్ పక్కకి వెళ్ళిపోయి వేరే కంపెనీల్లో జాయిన్ అవటం లేదా వేరే కంపెనీ స్టార్ట్ చేసుకున్నటువంటి లీడర్స్ కూడా ఉన్నారు.
సో ఎందుకు పదే పదే కంపెనీస్ మారుతూ ఉంటారనంటే వాళ్ళ రూల్స్ ఏదైతే ఉన్నాయో బిగినింగ్లో చెప్పినటువంటి రూల్స్ తర్వాత మార్చేస్తూ ఉన్నారు. ప్రొడక్ట్ క్వాలిటీ తగ్గించేస్తూ ఉన్నారు. ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. లేదా క్వాంటిటీ అనేది తగ్గించడం జరుగుతూ ఉంది. ప్లాన్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు. ఆ కారణంగానే చాలా కంపెనీలు పడిపోతూ ఉన్నాయి, కనపడకుండా పోతా ఉన్నాయి. కొన్ని కంపెనీలు క్లోజ్ కూడా చేసుకుంది. సో ఇక్కడ మన వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో 14 ఇయర్స్గా ఆ ప్లాన్లో చేంజెస్ లేవు. ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో 14 ఇయర్స్గా వాటిని 100% ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈవెన్ ప్రిన్సిపల్స్ వైలేట్ చేశారు అని అంటే అతను ఏ స్థాయిలో ఉన్నా సరే, రీసెంట్గా మనం 3-4 మంత్స్ బ్యాక్ చూస్తున్నాం. ఒక రాయల్ మాస్టర్ని, ఇద్దరు షెరాన్ రోజ్ మాస్టర్ని, ఇద్దరు సేల్స్ మాస్టర్ని కంపెనీ టర్మినేట్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ ది వైలేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాటిని ఫాలో అవ్వలేదు. సో అటువంటి హెల్దీ డైరెక్ట్ సేల్స్ కల్చర్ని అటామీ ఇండస్ట్రీలోకి తీసుకురావడం జరిగింది. దాని కారణంగానే ఒక లీడింగ్ కంపెనీగా మనం ముందుండడం జరిగింది. తక్కువ జస్ట్ 10 ఇయర్స్లోనే 15,000 కంపెనీల్లో టాప్ 20th పొజిషన్కి రావడం జరిగింది. 12 ఇయర్స్లోనే టాప్ 10th పొజిషన్కి రావడం జరిగింది. మన ఇండియాలో జస్ట్ 3 ఇయర్స్లోనే 450 కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే టాప్ 8th పొజిషన్లోకి వచ్చున్నాం. జస్ట్ 3 ఇయర్స్. 450 కంపెనీలు ఉంటే 3 సంవత్సరాల్లోనే 8వ ప్లేస్కి వచ్చినటువంటి కంపెనీ అది ఇండియాలో. బికాజ్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వర్క్ టుగెదర్, అకంపెనీడ్ గ్రోత్ కల్చర్. సో ఇక్కడ కన్జ్యూమర్ సక్సెస్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కన్జ్యూమర్కి వాల్యూ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రొడక్ట్ ఏదైతే మన షాపింగ్ మాల్లో కొత్తగా తీసుకొస్తా ఉన్నారో, సో దాన్ని మినిమం 6 మంత్స్ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత, బెనిఫిట్స్ ఏంటనేది అబ్జర్వ్ చేసిన తర్వాత, ఎస్ దీన్ని అందరూ ఇష్టపడతారు అనుకుంటేనే ఆ ప్రోడక్ట్ని షాపింగ్ మాల్లో యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో బికాజ్ ఆఫ్ కస్టమర్ సక్సెస్సే కంపెనీ సక్సెస్. కస్టమర్ సాటిస్ఫై కాకపోతే, కస్టమర్ సక్సెస్ కాకపోతే ఏ కంపెనీ కూడా నిలబడలేదు. సో కస్టమర్స్ ఆర్ ద ఇంపార్టెంట్. అట్లనే డెవలప్మెంట్. మన పార్ట్నర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు బిజినెస్ పెరగకపోతే, వాళ్ళకు ప్రాఫిట్స్ కనబడకపోతే డెఫినెట్గా వాళ్ళు కూడా మనకి ప్రొడక్ట్ని సప్లై చేయలేరు. సో వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్టు ఫైనాన్షియల్గా, బిజినెస్ పరంగా కంపెనీ చేయటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పార్ట్నర్ కూడా వన్స్ మనల్ని కనెక్ట్ అయ్యారు అని అంటే వాళ్ళ బిజినెస్ అనేది ఆటోమేటిక్గా గ్రో అవటం జరుగుతూ ఉంది. సో ఇలా చాలా కంపెనీలు, చాలా మంది పార్ట్నర్స్ మన పార్ట్నర్షిప్ కోసం, మనకి ప్రొడక్ట్ సప్లై చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అగ్రెసివ్గా ఉన్నారు. బట్ కంపెనీ వాళ్ళని టెస్ట్ చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు, ఎటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళు తయారు చేస్తున్నారు, రియల్గా వాళ్ళు యాజ్ పర్ నామ్స్ ప్రొడక్ట్ని తయారు చేస్తున్నారు లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేసి వాళ్ళని పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో షేరింగ్, ఇక్కడ మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే షేరింగ్ కల్చర్. సో లోకల్ కమ్యూనిటీస్లో మనం షేర్ చేసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళతోటి మీ కమ్యూనిటీలో మీరు షేర్ చేసుకుంటే మీరు కూడా ఒక బిజినెస్ పార్ట్నర్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో లోకల్ కమ్యూనిటీస్లో మనకి మనం షేర్ చేసుకోవాలి. ఎక్కడికో వెళ్ళి పరిగెత్తుకుంటా చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ ఏరియాలో మీరున్నటువంటి ఊర్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరితోటి మీ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోండి. లోకల్గా బిజినెస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్లోబల్గా చేసుకోవడానికి అవకాశం ఉంది, బట్ లోకల్గా మీరు ఎప్పుడైతే రాణించగలుగుతారో ఆటోమేటిక్గా గ్లోబల్గా మీరు వెళ్ళగలుగుతారు. సో ఇక్కడ లోకల్గా మనం ఫెయిల్ అయ్యి ఇంకో చోట గెలవాలి అనుకుంటే అది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో కాన్సన్ట్రేట్ ఆన్ లోకల్ కమ్యూనిటీస్ మేజర్గా. కల్చర్ ఆఫ్ షేరింగ్. కంపెనీ ఇంత ఎదుగుతుంది, ఇంత ప్రాఫిట్స్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా దానికి తగ్గట్లుగానే సిఎస్ఆర్, కల్చర్ ఆఫ్ షేరింగ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫాలో అవుతా ఉంది. దీనిలో భాగంగా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంది. ఈవెన్ మన ఇండియాలో కూడా 2 స్కూల్స్ని కంపెనీ
కంప్లీట్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంది. నియర్లీ 88 lakhs పర్ మంత్ ఆ 2 స్కూల్స్ కోసం కంపెనీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందనంటే డైరెక్ట్గా చైర్మన్ పార్క్ సార్ అకౌంట్ నుంచే రావడం జరుగుతూ ఉంది. మన ఇండియాలో కూడా బిజినెస్ లాంచ్ చేసినటువంటి సెకండ్ ఇయర్లో ఫస్ట్ August 15th అంటే 2021లో 75 స్కూల్స్లో మోర్ దెన్ 100 మెంబర్స్కి ఈచ్ స్కూల్ నుంచి టూత్పేస్ట్, కాంపాక్ట్ టూత్బ్రష్ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. మన ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున కూడా ఇక్కడ మియాపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో 100 మెంబర్ స్టూడెంట్స్కి 200 grams టూత్పేస్ట్, కాంపాక్ట్ టూత్బ్రష్ ఫ్రీగా ఇచ్చున్నాం, వర్త్ ఆఫ్ మోర్ దెన్ 500 రూపీస్. సో దాంట్లో మన లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కిరణ్ భాషా గారు, సతీష్ గారు, ఇంకా కొంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. జీవి రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు నాతో పాటు. సో అటువంటి కార్యక్రమాలు కంపెనీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ ద వరల్డ్, బిజినెస్ లేనటువంటి కంట్రీస్లో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అనేది కంపెనీ చేయగలుగుతూ ఉంది. సో వచ్చే దానిలో 25% సిఎస్ఆర్ కోసం మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు కేటాయించడం జరుగుతుంది. సో కంపెనీతో పాటు చైర్మన్తో పాటు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతున్నటువంటి లీడర్స్ కూడా అందులో భాగస్తులు అవుతా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్స్లో కొంత డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. సో గ్లోబల్ కంపెనీ, సో చైర్మన్ హ్యాంగిల్ పార్క్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని ఒక గ్లోబల్ కంపెనీగా నేను తీసుకెళ్తాను అనేటువంటి ఒక డ్రీమ్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ 2009లో స్టార్ట్ అయితే 10 yearsలోనే కంపెనీ గ్లోబల్ కంపెనీ అయిపోయింది. సో గ్లోబల్ కంపెనీ అంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్లోనే గ్లోబల్గా బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశారు యుఎస్లో. బట్ ఒక లీడింగ్ గ్లోబల్ సేల్స్ కంపెనీగా 2019లో WFDSA రికగ్నైజ్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ హ్యాంగిల్ పార్క్ గారిని సిఇఓ కౌన్సిల్ మెంబర్గా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ WFDSA ఏదైతే ఉందో వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేశారు. అటామీ ఈజ్ ద ఫస్ట్ కొరియన్ కంపెనీ టు జాయిన్ ద సిఇఓ ఫోరం ఆఫ్ ద వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. కొరియాలో చాలా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కంపెనీస్ ఉన్నాయి, బట్ సిఇఓ ఫోరంలో ఫస్ట్ జాయిన్ అయినటువంటి కంపెనీ, ఆ ప్లేస్ దక్కించుకున్నటువంటి కంపెనీ ఏంటి అని అంటే అటామీ మాత్రమే. సో మన కంపెనీ మోటో, ఒక మోటో తోటి ఇక్కడ మనం రావడం జరిగింది. చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. కమాన్ 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 లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి ఒక మోటోని తీసుకొచ్చున్నారు. సో దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దానితోటి చాలా మందిని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి, బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ ద కంపెనీ ఇంట్రడక్షన్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. టైము చాలా తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇది రికార్డ్ అయ్యి ఉందండి, మీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు వినొచ్చు. చాలా 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 మాట్లాడుకోవచ్చు అండి. కంపెనీ గురించి మాట్లాడుకుంటే మోర్ దెన్ 100 పాయింట్స్ ఉన్నాయి అటామీ యొక్క గొప్పతనం ఏంటి అనేది చెప్పుకోవడానికి. సో ఆ మెసేజ్ కూడా ఉంది మన టెలిగ్రామ్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇది నా యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ అయ్యింది, వాసు పొమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ టీం మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.